వర్షం కోసం అలసిపోయిన కళ్ళతో కన్నీళ్లతో చూస్తున్న రైతన్నలకు తెలుసు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ విలువ ఎంతో. 140 కోట్ల మంది ప్రజానీకంలో తనకు తాను ట్రైన్ చేసుకున్నటువంటి ఒక సివిల్ సర్వెంట్కి ప్రిపేర్ అవుతూ దేశానికి సేవ చేయాలన్నటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి తమకు తాము ట్రైన్ చేసుకుంటూ తమ డబ్బులతో తాము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ దేశం గురించి తెలుసుకోవడం అనే మహా గొప్ప పథంలో తమని తాము తెలుసుకుంటూ దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషుల్లో, ఆ మనుషుల్లో నేను ఒకడినో అనుకోవడంలో ఆ తృప్తి ఉందే, అది మీరందరూ అనుభవిస్తున్నారు. దానికి మూల కారణం ఇలాంటి మహానుభావులు ఋషులు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఏదో కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. ఆయన కావాలనుకుంటే ఆయనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి యూఎస్లో పోయి ఎందుకంటే 10 times సంపాదించాడు ఆయన. సంగీతం బాగా తెలిసినటువంటి ఒక శంకర శాస్త్రి, మీరు ఆ సంగీతం చూసారా? శంకరాభరణం అని చూడకపోతే చూడండి. సంగీతం బాగా తెలిసినటువంటి ఒక విద్వాంసుడు, కరాటే బాగా తెలిసిన ఒక విద్వాంసుడు, నాలాగా కమాండోస్ని ట్రైన్ చేయగలిగే విద్వాంసుడు, ఉత్త చేతులతో 15 మంది టెర్రరిస్టులను చంపగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి అలాంటి మనుషులు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంటే లెటర్స్ టు ది ఎడిటర్ రాసుకొని ఉండలేం. ఆ ఇన్స్పిరేషన్తో నాకు తెలిసిన విద్యని 10 మందికి పంచుతా, దేశంలో దేశభక్తి అనే సంపదని పెంచుతా అన్న ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్తుంగ తరంగాలతో సంబంధించినటువంటి ఒక మహోద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు. నేను ఇక్కడ రావడానికి కూడా అదే కారణం.